బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో టీడీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారనే టాక్ వినబడుతుంది. పులివెందులలో తాజాగా యూట్యూబర్ ఆదిశేష్ పై దాడి చేశారు. తనపై దాడి చేసింది టీడీపీకి చెందిన విశ్వనాథ రెడ్డి అంటూ బాధితుడు ఆదిశేష్ చెప్తున్నాడు. దాడి ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తాను వైసీపీ తరపున ప్రచారం చేశానని బాధితుడు ఆదిశేష్ వివరించాడు. ఇందులో భాగంగానే తనపై దాడి చేశారని చెప్పాడు. ఎలక్ట్రిక్ షాపుకు వెళ్లిన తనపై ఐరన్ రాడ్లతో తలపై కొట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ చేయి అడ్డు పెట్టుకోగా తన ఎడమ చేయి విరిగినట్లు వెల్లడించారు. పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. పద్ధతి కాదు నువ్వేంటి అంత అదే కలిసి నేను తీర్చున్నా పద్ధతి కాదు పద్ధతి కాదు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, యూట్యూబర్ పై ఏ విధంగా అయితే దాడి చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ దాడి చేసింది టీడీపీకి చెందిన నేతలే, కార్యకర్తలే అని చెప్పి కూడా అతను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోషల్ మీడియా కార్యకర్త, ప్రముఖ యూట్యూబర్ ఆదిశేష్ ఉన్నాడు. ఆదిశేష్ పై పులివెందుల్లో ఒక షాప్ సంబంధించి కూడా ఆ షాప్ లో దాడి జరిగినట్టు కూడా అతను ఆదిశేష్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ దాడి సంబంధించిన ఘటనపై మాత్రం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన తర్వాత విచారణ చేపట్టారు. అయితే ఎవరైతే ఆదిశేష్ ఉన్నాడో ఆదిశేష్ ఒక ప్రముఖ షాప్ లోకి వెళ్ళిన తర్వాత ఆ షాప్ లో టీడీపీకి చెందినటువంటి ఎవరైతే విశ్వనాథ్ ఉన్నాడో మాజీ అతను ప్రస్తుత పులివెందుల ఎంపీపీ, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ నుంచి కూడా అభ్యర్థికి పూర్తిగా సహాయ సహకరించారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఈ వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ ఆదిశేష్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ కూడా ఆదిశేష్ పై దాడి చేసినట్లు ఆదిశేష్ ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అయితే ఈ దాడి కూడా కారణాలు ఏంటో మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. ఒక స్టాఫ్ సంబంధించిన ఇద్దరు ఒకే సమయంలో వెళ్లారు. సో ఈ సమయంలో వారి మధ్య ఏదైనా ఇతర సంబంధించిన ఘటన జరిగిందా లేదా ఆరోపణలు జరిగే దానిపై మాత్రం విచారణ చేపట్టారు. ఈ ఘటన మాత్రం గత ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆదిశేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. సో వీటికి ఎవరైతే ఉన్నారో విశ్వనాథరెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ చేరిన తర్వాత మాత్రం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. సో ఇటీవల వీరి మధ్య మాత్రం కొద్ది వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యం దాడి అయినట్టు కూడా తెలుస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. నేను పులివెందుల వాసిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా, టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందంటే, ఆయన నాకు 2 రోజుల కిందటి నుంచి నాకు ఫోన్ చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది. దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ కాన్ఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు, నా సోదర సమానుడైన పెద్దలు అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఎప్పుడైతే పులివెందుల్లో అవైలబిలిటీ ఉంటానో, బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది. నేను అక్కడ పోయిన సమయానికి విశ్వనాథ రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది. సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు. నేను నా పని మీద నేను పోవడం జరిగింది. నార్మల్గా కూర్చొని నా పొద్దున ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారండి అని చెప్తే ఆయన పోవడం జరిగింది. పోయిన వెంటనే లోపల ఆయన ఈ ముఖం వేసుకొని కూర్చోవడం వల్ల నేను తిరుగుని వచ్చేసరికి ఆయన విశ్వనాథ రెడ్డి గారిని తెలిసింది. ఆయన ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది. మరి ఆయన ఎవరిని మెప్పు పొందడానికి నా మీద దాడి చేసినాడో నాకు తెలియదు. కానీ పోయి కూర్చుంటే ఇట్లా నువ్వు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండవు, టీడీపీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగితే నేను చెప్పడం జరిగింది. నేను పులివెందుల్లో ఉన్నంతకాలం, నా ఊపిరి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చేస్తా, అవినాష్ రెడ్డి గారికి మద్దతుగానే ఉంటా, నా ఊపిరి వాళ్ళ కుటుంబానికి అంకితం అని చెప్పినాక ఆయనకు నచ్చక నా మీద తిరిగి వెంటనే అక్కడ ఉన్న ఫ్యాన్కు సంబంధించిన రాడ్లతో నా మీద తలకు కొట్టడానికి చూస్తే నేను ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది. చెయ్యి అడ్డం పెట్టిన సమయంలో నా చేతికి దెబ్బ తగిలి
నా తలకు మిస్ నా చేతికి దెబ్బలు జరిగింది. దాని తర్వాత అక్కడ ఉండే వస్తువులు, ఆ ఎలక్ట్రికల్ షాప్ లో ఏమైతే వస్తువులు ఉంటాయో ఆ వైర్లు గీర్లతో దాడి చేయడం జరిగింది. దాన్ని చిత్రీకరించడం కూడా జరిగింది. నా ఫోన్ లో నేను వీడియో తీయడం కూడా జరిగింది. ఆ వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను అదే వీడియోలోనే నన్ను కులాల వారిగా, వ్యక్తి వారిగా, ఇంట్లో పెద్దవారిగా నన్ను దూషించడం కూడా జరిగింది.